ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రమైంది. దీంతో ఓవైపు జనాలు మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయని, పంటలపైన పడి నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్ల తోటలు, కూరగాయల తోటలు, మొక్కజొన్న తదితర పంటలను కోతులు నాశనం చేస్తున్నాయని, వరి తప్ప మరొక పంట సాగు చేయలేని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇన్నాళ్లు అడవి పందులతో అవస్థలు పడ్డ తమకు ఇప్పుడు కోతుల రూపంలో ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. వీటి బెడద నివారించుకుంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేని దుస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నివారణ చర్యలకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతన్నలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడదతో ఇటు జనాలు అటు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నేను వనపర్తి జిల్లాలోని పానగల్ మండల కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ యొక్క కోతుల నుంచి ఏమి ఇబ్బంది అవుతుంది, ఎట్లా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, కోతులు ఉన్నాయా, ఎట్లా ఇబ్బంది? ఉన్నాయి సార్, విపరీతంగా ఉన్నాయి. ఊళ్ళో అయితే ఆడవాళ్ళు ఇళ్ళు మూసుకొని కాపురాలు చేస్తున్నారు. రొట్టెలు సప్లై చేయాలన్నా ఏం చేయాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. బయట బాత్రూముల్లో బట్టలు తెరిచి ఇస్తే కూడా చీరలు గుంజుకొని పోతున్నాయి. అది ఆ బెడద. వ్యవసాయం చేస్తున్నాం, ఊరంచు పొలాలు కానీ ఊరుకు దూరంగా ఉన్న వలలు వాతినాము. ఆమెటి బెడద చాలా ఉంది, మాకు బాగా విపరీతంగా ఉంది సార్. ఊళ్ళో అడవినంటే కాసుకుంటాం కానీ ఊళ్ళో చాలా ఉంది సార్. ఇంకా మా పిల్లలను అంగడికి తోలిచ్చే పరిస్థితి లేదు. చేతిలో పట్టుకొస్తుంటే పిల్లలను కరిసి అవి కవలను గుంజి ఇది చేసినాయి. పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ అంగడికి వెళ్ళి ఏం తీసుకోపోనికే వీలు లేదు. బుధం మీద ఏమైనా పెట్టుకపోతే దుంకి మూటలు మొత్తం తొక్కి చిందువదులు చేసి అవి తింటుండయి. అడవికి పోతే టమాటా వేయకూడదు, వంకాయ వేయకూడదు, వరిసేను నాటుకోవాలి. వరిసేను నాటుకున్నాక చుట్టుముట్టు కావాలి, లేకపోతే దుంకి తినేది చారానా, నాశనం చేసేది బారానా. మా అవస్థ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఒడ్లు వేసినామంటే కళ్ళాలు ఆరవచ్చినాం, ఆడ కూడా కావాలి ఉన్నాం సార్. మా ఊర్లో మాత్రం కోతుల బెడద చాలా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పటికే చాలామందికి కడిచినాయి. హాస్పిటల్లో పోయిండ్రు, ఇంజక్షన్లు చేయించుకుంటూనే ఉన్నారు. ఏ వస్తువు తీసుకుపోవాలన్నా ఇబ్బంది. ఇల్లు మూసుకొని తినే పరిస్థితి. బయట ఏమన్నా వ్యవసాయం చేసినామంటే తుక్కం పోల్సిన కాడ నుంచి కత్తెర కావాలి. ఇది పరిస్థితి. ఇళ్ళలోకి మొత్తం జాలీలు పెట్టుకున్నాం, లేకుంటేనంటే మొత్తం వచ్చి కరిసిపోతున్నాయి. ఇళ్ళలోకి మొత్తం ఇంట్లోకి మొత్తం వచ్చి కోతులు వచ్చి మొత్తం పీకేసిపోతున్నాయి. అంతే. వ్యవసాయానికి ఇంకా ఎప్పుడు కావాలే ఉండాలి. తుకం పోసిన రోజు నుంచి కోసినంత వరకు కావాలే ఉండాలి. ఇంకా ఎవరు ఏది ఉన్నా దాని అక్కడ కావాలి కంపల్సరీ ఉండాలి, లేకుంటే భద్రంగా కోత పెడితే అట్లా. కోతులది చాలా వ్యవహారం బాగుంది. అది మొత్తం ఇంట్లో ఏమున్నా జర్ర మర్చిపోయినామంటూ బియ్యం మొత్తం లాగేస్తాయి. ఇంకా అన్నీ ఏమి లేకుండా, ఇంకా తినకుండా లేకుండా మళ్ళా రైసు బయట పోయి తెచ్చుకోవాలి. అంత వ్యవహారం ఉంది. కొంతమంది ఇండ్లు కూడా ఇడిచిపెట్టిపోయినరు. వనపర్తిలో జాయిన్ అయినరు మా ముస్లిం అతను. చాలా అక్కడ ఇండ్లు మొత్తం వేస్ట్ పడిపోయినట్టు అయినాయి అని. కోతులు మస్తుగా ఉన్నాయి, మందులు వీక తింటున్నవి. ఇట్లా వంట చేసుకొని ఇస్తలేవు, గిన్నెలు ఆడుకొని పోతున్నవి, బోర్లో పోసిపోతున్నాయి. మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ తినాలి. మళ్ళీ ఎట్లా సార్? గ్రామస్తుల అభిప్రాయం మొత్తంగా మాత్రం ఈ యొక్క కోతుల బెడదతో తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ వివిధ రకాలైన సాగు చేయలేక కేవలం వ్యవసాయం వరిని మాత్రమే సాగు చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క వరి పంటను కూడా కరిగెట్ల సమయంలో అవన్నీ కూడా పీకేస్తున్నాయి. నార్లు కోసే సమయంలో కూడా చిందరవందన చేయడంతో నార్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించి రైతులకు ఈ యొక్క జనాలకు కానీ రైతులను ఈ యొక్క కోతుల నుంచి కాపాడాలని వీరి నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.